హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో లెజెండ్ ఆఫ్ షెన్లీ ఎపిసోడ్ 33ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే స్వర్గరాజు షిన్షీతో, ఆదిదేవుడు గారు దయచేసి మీరు అమ్మాయిని వదిలేయండి, ఈ అమ్మాయి మిమ్మల్ని ఏదో మాయ చేసినట్టు ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ మీదే ఆధారపడి జీవిస్తున్నారు, మీకు గాయం అవ్వడం వల్లనే అక్కడ ఉన్న రాళ్లంతా కింద పడిపోతూ ఉన్నాయి, ఈ అమ్మాయిని మీరు ఎలాగో కనిపెట్టి తీసుకొని వచ్చేశారు, కానీ ఈ అమ్మాయికి మళ్ళీ ఏమైనా ప్రమాదం జరిగితే కింద స్వర్గానికి మనకి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటూ ఉంటే షిన్షీ షెన్లీని తిరిగి చూసి, చూసావా నీ గురించి ఏమంటున్నారో అని అంటూ ఉన్నాడు. ఇదేమైనా జోక్ చేసే టైమా అని షెన్లీ సీరియస్ అవుతూ ఉంది. ఇలా చూడండి ఆదిదేవుడు గారు, ప్రేమ అన్నది అందరికీ దొరకదు, ఆల్రెడీ మీ మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, వాటి గురించి కాస్త థింక్ చేయండి, ఇక్కడ ఉన్న అన్ని జీవరాశులు మీ మీదనే ఆధారపడి ఉన్నాయి, వాటిని ఇబ్బంది పెట్టకండి అనేసి స్వర్గరాజు అంటూ ఉంటే హీరో వెంటనే నా లవ్ సక్సెస్ అవ్వాలి అనేసి నేనేం మిమ్మల్ని బ్లెస్ చేయమని చెప్పి అడగడం లేదు, కానీ నేను చేయని వాటి గురించి నా మీద రుద్దకండి, నేను ఎలాంటి మిస్టేక్ చేయలేదు, ఒకవేళ నేనేమైనా తప్పు చేసి ఉంటే నేనే దాన్ని కరెక్ట్ చేసుకుంటాను అనేసి షిన్షీ అంటూ ఉన్నాడు. అది విని అక్కడ ఉన్న ఇంకొక గార్డ్ అంటున్నాడు, ఆదిదేవుడు గారు మీరు ఎలాంటి మిస్టేక్ చేయలేదని అంటూ ఉన్నారు, కానీ మీరు 10 రోజులు దాదాపుగా సముద్రాన్ని ఫ్రీజ్ చేసి ఉంచారు, దానివల్లే మీకు ప్రకృతి పనిష్మెంట్ ఇచ్చింది, ఆ పనిష్మెంట్ వల్లనే ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద ప్రాబ్లం అవుతూ ఉంది, అది మీరు కాదని లేరేమో అని అంటూ ఉంటే అది విని షిన్షీ సైలెంట్ అయిపోతున్నాడు. నేను చేసిన మిస్టేక్ని నేనే సరిచేసుకుంటానని అనుకుంటూ ఉన్నాడు. మీరు ఇప్పుడు ఏమీ చేయలేరు, మీరు ముందు ఆ అమ్మాయిని వదిలేయండి, తనని ఇక్కడి నుండి పంపించేయండి అనేసి షెన్లీ గురించి అంటూ ఉన్నారు. మా కోసమైనా మీరు ఇదంతా చెయ్యండి అనేసి పక్కనున్న గార్డ్స్ అంతా కలిసి అంటూ ఉంటే షిన్షీ వెంటనే నా గురించి ఏమైనా అనండి, కానీ షెన్లీ గురించి తప్పుగా మాట్లాడకండి, ఈ మిస్టేక్ అన్నిటికీ నేనే కారణము, నేను ముందే వాటిని కరెక్ట్ చేస్తానని చెప్పేశాను కదా, ఇంకా మీరు కాస్త సైలెంట్ గా ఉండండి, కాదు కూడదు మేము అలానే చేస్తాము అంటే నేను చూస్తూ ఊరుకోను, నాతో ఫైట్ చేయాలి అనుకున్న వాళ్ళెవరో నా ముందుకు రావచ్చు అనేసి షిన్షీ సీరియస్ గా ఒక చూపు చూడగానే అక్కడ ఉన్న గార్డ్స్ అంతా పవర్ తట్టుకోలేక కింద పడిపోతూ ఉన్నారు. అందరూ ఎలాగో అలాగో మేనేజ్ చేసుకుని పైకి లేచి నిలబడుతూ ఉన్నారు. కానీ అంతలో పవిత్ర స్వర్గం నుండి రాళ్లంతా కింద పడుతూ ఉంది, ఏదో ఒకటి చేసి వాటిని ఆపాలి కదా అనేసి షెన్లీ ముందుకు వెళ్తూ ఉంటే షిన్షీ వెంటనే నాకు నీ హెల్ప్ కావాలి, ఒకసారి నాతో రా అనేసి షెన్లీ చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా షెన్లీని పంపించమని చెప్పి షిన్షీ కాళ్ళ మీద పడి మరీ బ్రతిమలాడుతూ ఉన్నారు. హీరో అదంతా పట్టించుకోకుండా షెన్లీని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. లోపలికి వెళ్ళగానే షెన్లీ షిన్షీ చేతిని విదిలించుకుంటూ, నేను బయటేం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండి ఉండొచ్చు, అందుకని నేను మీకు సపోర్ట్ చేస్తున్నట్టు కాదు, మీరు చేసింది తప్పు అని షెన్లీ అంటూ ఉంటే షిన్షీ వెంటనే ఆ గుహలో ఉన్నప్పుడు నేనే తప్పు చేశాను, నేనే వీటన్నిటికీ బాధ్యత వహిస్తానని చెప్పావు కదా, ఇప్పుడు అదంతా మర్చిపోయావా అని అడుగుతూ ఉంటే అవును నేను ఆ బాధ్యతల్ని వహించలేను అనేసి షెన్లీ అంటూ ఉంది. షిన్షీ వెంటనే ఏం చేసేది, నాకు ఇలాంటి అమ్మాయి దొరికింది అనేసి హీరో కామెడీగా మాట్లాడుతూ ఉంటే ఇది జోక్ చేసే టైం కాదు, నా వల్ల వాళ్ళ ప్రాణానికి ఎలాంటి ఆపద రాకూడదు అనేసి షెన్లీ అంటూ ఉంది. ఏం రాదులే, వస్తే చూసుకుందాము అనేసి షెన్లీని పవిత్ర స్వర్గానికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఇక్కడేమో స్వర్గంలో ఉండే రిమైనింగ్ గార్డ్స్ అంతా కలిసి ఆ రాళ్లు భూమి మీద పడకూడదు అనేసి వాళ్ళ పవర్స్ ని యూజ్ చేసి వాటినంతా క్లియర్ చేస్తూ ఉంటే షెన్లీ వాళ్ళ పనమ్మాయి మళ్ళీ అక్కడికి వస్తూ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళంతా అమ్మాయిని అటాక్ చేయడానికి వెళ్తూ ఉన్నారు. ఒకతను అప్పుడు అడ్డుపడి, అసలు నీ ప్రాబ్లం ఏంటమ్మా, షెన్లీ ఆయుధం తనకు కావాలో వద్దో నాకు తెలియదు, కానీ వాళ్ళిద్దరూ కలిసి పవిత్ర స్వర్గానికి వెళ్ళిపోయారు, నేను ఇప్పుడు పవిత్ర స్వర్గానికి వెళ్ళి అడిగి రాలేను కదా అని ఆ గార్డ్ అంటూ ఉంటే అది విని పనిపిల్ల షాక్ అయిపోతుంది. ఏంటి మా వార్ గార్డ్ బ్రతికే ఉన్నారా, పవిత్ర స్వర్గానికి వెళ్ళారా, నేను మా గార్డ్ని మీట్ అవ్వాలి అని అంటూ ఉంటే ఏంటి మీట్ అవ్వడానికి వెళ్తావా, అందుకు నేను మేము లోపలికి అలో చేయాలా, అదంతా కుదరదు, నువ్వు ముందు ఇక్కడ నుండి బయలుదేరు అనేసి పనిపిల్లని మళ్ళీ అక్కడి నుండి విసిరి కొడుతూ ఉన్నారు. తను మళ్ళీ కింద స్వర్గానికి వెళ్తూ ఉంది. ఇక్కడేమో షెన్లీ షిన్షీ ఇద్దరు కలిసి జ్ఞాపక చిహ్నాలు ఉంటాయి కదా అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఏంటి ఇక్కడ నుండి పవిత్ర స్వర్గానికి వెళ్ళాలా, పవిత్ర స్వర్గం అంత తక్కువ దూరంలో ఉందా అనేసి షెన్లీ అడుగుతూ ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆదిదేవుళ్ళు, వాళ్ళ జ్ఞాపక చిహ్నాలంతా పవిత్ర స్వర్గానికి దగ్గరలోనే ఉండాలి, అరే నువ్వు ఆ స్టేజ్ దగ్గరికి వెళ్లి నిలబడు అని షిన్షీ అంటూ ఉన్నాడు. నన్ను ఇక్కడ నుండి పవిత్ర స్వర్గానికి తీసుకుని వెళ్తే మీకేమైనా ప్రాబ్లం అవుతుందేమో అనేసి
అనేసి ఆదిదేవుళ్ళు తప్ప పవిత్ర స్వర్గానికి వెళ్ళబోయే మొట్టమొదటి అమ్మాయిని నేనేనేమో అనేసి షెన్లీ అంటూ ఉంటే, ప్రేమలో పడిన మొట్టమొదటి ఆదిదేవుని నేను మాత్రమే కాదు, నాకంటే చాలా మంది ఉన్నారు, ఆదిదేవుళ్ళు తప్ప లోపలికి వేరే వాళ్ళు ఎవ్వరూ రాలేదు అనేసి నేను కన్ఫర్మ్ గా చెప్పలేను, అందుకు నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు అనేసి షిన్షీ నవ్వుతూ షెన్లీని లోపలికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. షెన్లీ ఏమో పవిత్ర స్వర్గాన్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే, నాకు తెలిసి ఆదిదేవుళ్ళంతా మంచి ప్రవర్తన కలిగి ఉంటారు అనేసి నమ్మకమేం లేదు, కన్ఫర్మ్ గా ఎవరో ఒకరు నీకంటే ముందే ఇక్కడికి వచ్చి ఉండవచ్చు అనేసి షిన్షీ షెన్లీని లోపలికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. షెన్లీ వెంటనే ఇక్కడున్న రాళ్లంతా కింద పడిపోతూ ఉంది, వీటికి మీ బాడీకి ఏమైనా సంబంధం ఉందా అనేసి షెన్లీ అడుగుతూ ఉంటే, అవును, నా బాడీ ఈ ప్లేస్ రెండు ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నాయి, నాకు ప్రకృతి పనిష్మెంట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న రాళ్లంతా కింద పడుతూ ఉన్నాయి, దీన్ని ఇలానే వదిలేయకూడదు, వదిలేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆపద వచ్చేస్తుంది అనేసి షిన్షీ ఒక మంత్రాన్ని వేస్తున్నాడు. అప్పుడు అక్కడ ఒక పెద్ద టేబుల్ లాంటిది ఓపెన్ అవుతూ ఉంది, దాని మీద ఒక పెద్ద పెయింటింగ్ లాంటిది ఒకటి ఓపెన్ అవుతూ ఉంది. ఈ పెయింటింగ్ పవిత్ర స్వర్గం యొక్క పెయింటింగ్ అంట. ఆ పెయింటింగ్ లో ఉన్నట్టు ఆ కొండని క్రియేట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ కొండ అంతా రాలి పడిపోతూ ఉంది కదా, అది అలా పడిపోకుండా ఉండేలాగా పెయింటింగ్ ని గీస్తూ ఉన్నాడు. అలా పెయింట్ చేస్తే కొండ మళ్ళీ నార్మల్ అయిపోతుందంట. దానికోసం షిన్షీ తన కంప్లీట్ పవర్ ని యూజ్ చేసి ఆ పెయింటింగ్ ని గీయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. కానీ తన పవర్స్ సరిపోవడం లేదు, కొండ మీద నుండి రాళ్ళన్నీ కింద పడిపోతూ ఉన్నాయి. పెయింటింగ్ నుండి బ్రష్ కూడా పైకి లేచి వచ్చేస్తుంది. షిన్షీ మళ్ళీ ట్రై చేస్తూ ఉన్నాడు, ఎక్కువ పవర్స్ ని యూజ్ చేసి ట్రై చేస్తూ ఉన్నాడు, కానీ ఆ పవర్ సరిపోవడం లేదు. షిన్షీకి నోట్లో నుండి రక్తం కూడా వచ్చేస్తుంది. తన పవర్స్ అన్నిటినీ యూజ్ చేసి వాటిని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు, కానీ రాళ్ళు కింద పడకుండా కంట్రోల్ చేయలేకపోతున్నాడు. అలానే ఆ పెయింటింగ్ ని కూడా కంప్లీట్ చేయలేకపోతున్నాడు. షెన్లీ అదంతా చూసి నేను ఇప్పుడు పవర్ఫుల్ గానే ఉన్నాను అనేసి వెంటనే షిన్షీ చేతిని పట్టుకుంటుంది. షెన్లీ షిన్షీకి పవర్స్ ఇస్తూ ఉంది. కాసేపటి తర్వాత ఆ పెయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోతూ ఉంది. అలానే ఆ కొండ మీద నుండి రాళ్లు పడడం కూడా ఆగిపోతూ ఉంది. షిన్షీ తట్టుకోలేక బ్రష్ ని కింద పడేస్తున్నాడు. షెన్లీ వెంటనే ఒక కర్చీఫ్ ని ఇచ్చి బ్లడ్ అంతా తుడుచుకోండి అని అంటూ ఉంది. షిన్షీ వెంటనే బ్లడ్ అంతా క్లీన్ చేసుకుని, చూసావా నాకు ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉందో, ఇదంతా నేనే చూసుకుంటున్నాను, కానీ బయట ఉన్న వాళ్ళంతా నా గురించి ఎలా మాట్లాడుతున్నారో చూసావు కదా అని హీరో అంటూ ఉంటే, షెన్లీ వెంటనే వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదా, ప్రేమని అందరూ పొందలేరు కదా, వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పున్నట్టు నాకేం అనిపించడం లేదు అనేసి షెన్లీ అంటూ ఉంది. నేనేదో టెన్షన్ లో ఉన్నాను, అందుకే ఇలా విసుక్కుంటున్నాను, అలా కూడా విసుక్కోకూడదా అని హీరో అంటూ ఉన్నాడు. నువ్వు మీ కింద స్వర్గానికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నట్టు ఉన్నావు అనేసి షిన్షీ అడుగుతూ ఉంటే, అవును, నేను వెళ్ళి నా వర్క్స్ చూడాలి కదా, నాకు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదు, నేను మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా ఇష్టపడుతున్నాను, నాకు మనమిద్దరం కలిసి భూలోకంలో ఉండే మనం ఇంటికి వెళ్ళి ద్రాక్ష చెట్టు కింద కూర్చొని అక్కడున్న ఫ్లవర్స్ అంతా ఎంజాయ్ చేస్తూ వైన్ తాగాలని అనిపిస్తూ ఉంది, కానీ నన్ను చూస్తుంటే నాకే కొన్నిసార్లు భయం వేస్తుంది, నేను ఎక్కడ మీతో ప్రేమలో పడిపోయి నా బాధ్యతలన్నీ మర్చిపోతానేమోనని. అది మాత్రమే కాదు, నేను లవ్ చేసింది మిమ్మల్ని మాత్రమే, ఇంక మీదట కూడా ఇది ఇలానే ఉండబోతుంది, కానీ లవ్ ఒకటే లైఫ్ ని డిసైడ్ చేయదు కదా, నాకు కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నేను వేసుకున్న డ్రెస్ నుండి తింటున్న తిండి వరకు ప్రజలు కట్టే పన్ను నుండే వస్తూ ఉంది, వాళ్ళ కోసం నేను చేయాల్సిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి, అలానే మీకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, మీ బాధ్యతల్ని మీరు చూసుకోండి, నావి నేను చూసుకుంటాను అనేసి షెన్లీ అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే షిన్షీ అడ్డుపడి ఆపేస్తున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఇక్కడే ఉంటే చాలు, రిమైనింగ్ అంతా నేను చూసుకుంటాను అనేసి షిన్షీ అంటూ ఉన్నాడు. మీరు ముందే ఈ రాళ్ళంతా కింద పడకుండా ఆపేశారు, మీ వర్క్ కంప్లీట్ అయిపోయింది, నేను వెళ్ళి నా వర్క్ ని కంప్లీట్ చేస్తాను అనేసి షెన్లీ అక్కడి నుండి బయలుదేరుతూ ఉంది. షిన్షీ వెంటనే షెన్లీ చెయ్యి పట్టుకొని, నేను నిన్ను వదలను, నిన్ను చూస్తుంటే నాకు జాలి వేస్తుంది, నువ్వు ఆల్రెడీ చాలా కష్టాలు అనుభవించేశావు, ఇంకా రిమైనింగ్ వాటినంతా నేను చూసుకుంటాను, నువ్వు ఇక్కడే ఉండు అని హీరో అంటూ ఉంటే, నేనేమైనా పక్షిలాగా కనిపిస్తున్నానా నన్ను బంధించి ఉంచడానికి అనేసి షెన్లీ అడుగుతూ ఉంది. ఇంకా మాట్లాడి లాభం లేదు అనేసి ఒక మంత్రాన్ని వేసేసి అక్కడ షెన్లీని బంధించేసి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతూ ఉన్నాడు. షెన్లీ ఆ మంత్రవలయాన్ని రిమూవ్ చేయాలి అనేసి దాన్ని గట్టిగా గుద్దుతూ ఉంది. అప్పుడు షిన్షీ నోట్లో నుండి రక్తం వస్తూ ఉంది. తన బాడీని
కనెక్ట్ చేసి మంత్రవలయాన్ని క్రియేట్ చేశాడు అనేసి షెన్లీకి అర్థమైపోతుంది. షిన్షి ఎందుకు ఇలా చేశారు, మీకు బుద్ధుందా లేదా అనేసి అడుగుతూ ఉంటే, నువ్వు కాసేపు ఇక్కడే ఉండు, అప్పుడే నా మైండ్కి కాస్త రెస్ట్ దొరుకుతుంది, ఆ తర్వాత నేనేం చేయాలో థింక్ చేస్తాను అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇతని దగ్గర మాట్లాడి గెలవలేము అనేసి షెన్లీ ఏదో థింక్ చేస్తూ ఉంది. ఇక్కడేమో ఫూరాంగ్ ని తీసుకుని యూలాంగ్ వస్తూ ఉంది. ఏంట్రా ఆదిదేవుడు వచ్చేసారని నాకు చెప్పలేదు అని యూలాంగ్ అడుగుతూ ఉంటే, తాతగారు నన్ను మోకాల మీద నిలబెట్టేశారక్క అని ఫూరాంగ్ అంటూ ఉన్నాడు. ఏంట్రా ఆదిదేవుడు ఇక్కడ ఉన్నట్టు అనిపించడం లేదు అనేసి వాళ్ళిద్దరూ చూస్తూ ఉన్నారు. అప్పుడు షిన్షి అక్కడ ఉన్న జ్ఞాపక చిహ్నాలన్నిటికీ కాస్త పవర్ ఇస్తూ ఉన్నాడు. ఆ జ్ఞాపక చిహ్నాలన్నీ షిన్షితో డిసగ్రీ అవుతూ ఉంటే, నేను చేసేది మీకు కూడా నచ్చడం లేదేమో, కానీ నేను ఇంకేం చేయలేను, నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాను, ఇంకా నన్నెవ్వరూ మార్చలేరు, నేను ఆల్రెడీ లవ్లో పడిపోయాను అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. బయట యోలాన్ ఆదిదేవుడు గారు అనేసి హీరో దగ్గరికి వెళ్తూ ఉంది. ఫూరాంగ్ వెంటనే షెన్లీని వెతుకుతూ, ఆదిదేవుడు గారు షెన్లీ ఎక్కడా కనిపించడం లేదేంటి, తనని మీరు ఇక్కడికి తీసుకుని వచ్చుంటారనేసి నేను అనుకున్నాను అని ఫూరాంగ్ అంటూ ఉంటే, తను పవిత్ర స్వర్గంలోనే ఉంది, తను లోపల నుండి బయటకు రాలేదు అనేసి ఆదిదేవుడు అంటూ ఉన్నాడు. మీరు వార్గాడ్ ని లోపల పెట్టి బంధించి ఉంచారా అనేసి యూలాంగ్ అడుగుతూ ఉంది. అవును, నువ్వు చెప్పేది కరెక్ట్నే అనేసి షిన్షి అక్కడి నుండి బయలుదేరుతూ, ఇక్కడ నుండి కింద పడిపోయిన రాళ్ళన్నిటికీ చాలా పవర్స్ ఉన్నాయి, నార్మల్ మనుషులు వాటిని తీసుకోక ముందే నేను అక్కడికి వెళ్ళి వాటినన్నిటిని తీసుకొని వచ్చేస్తాను అని అంటూ ఉంటే, ఫూరాంగ్ ఆదిదేవుడు వెనకాలే వెళ్తూ ఉన్నాడు. అయితే నన్ను కూడా మీతో పాటు తీసుకుని వెళ్ళండి, నేను కూడా నా పవర్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను, నేను మీకు ఆ రాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టడానికి హెల్ప్ చేస్తాను అని అంటూ ఉంటే, షిన్షి వెంటనే ఫూరాంగ్ నుదుటి మీద చేయి పెడుతూ ఉంటే అది చూసి ఫూరాంగ్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఆదిదేవుడు గారు మీరు ఇప్పుడు నా పవర్స్ ని ప్యూరిఫికేషన్ చేశారా అనేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాడు. అవును చేశాను, అది నేను నీకు థ్యాంక్స్ చెప్పినట్టు అనుకో అని అంటూ ఉంటే అది విని ఫూరాంగ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అయితే నేను మీతోనే వస్తాను అనేసి ఆదిదేవుడు వెనకాలే వెళ్తూ ఉన్నాడు. యూలాంగ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఇక్కడేమో ఇంకొక పక్క మూఫాంగ్ బాడీలో ఉంటున్న ఫూషాంగ్ బయటకు వచ్చి వాళ్ళ మనుషులతో, వేరే ఎవరైనా ఎక్కడికి వచ్చారా, కింద స్వర్గం పై స్వర్గం నుండి ఎవరైనా ఎక్కడికి వచ్చారా అని అడుగుతూ ఉంటే, వాళ్ళంతా ఆ రాళ్ళు కింద పడుతుంది అని ఆ టెన్షన్ లో ఉన్నారు, అందుకే ఎవరు మనల్ని పట్టించుకోలేదు అనేసి అతను అంటూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్ గా ఒక పెద్ద రాయి వచ్చి మూఫాంగ్ వాళ్ళ ప్లేస్ లో పడుతూ ఉంది. ఆ రాయి కరెక్ట్ గా మూఫాంగ్ పక్కనే ఉన్న అబ్బాయి మీద పడిపోయి అతను అక్కడికక్కడే చనిపోతున్నాడు. కానీ మూఫాంగ్ తప్పించుకుంటున్నాడు. లోపల ఉన్న ఫూషాంగ్ ని ఎలా అయినా తరిమేయాలి అనేసి తగ్గ ట్రై చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఫూషాంగ్, నువ్వు ఇలా నన్ను బయటకు తరిమేయడానికి ట్రై చేస్తావని నాకు ముందే తెలుసుంటే నేను ఇలా నిన్ను కాపాడి పెంచి పెద్ద చేసి ఉండను, నిన్ను కాపాడమే శుద్ధ దండగా అనేసి ఫూరాంగ్ అంటూ ఉంటే, మూఫాంగ్ వెంటనే మా నాన్న కోసం నువ్వు పగ తీర్చుకోవాలి అనేసి నన్ను కాపాడావు, అది మాత్రమే కాదు ఈ లోకం గురించి నాకు చాలా చెడుగా చెప్పి మరీ పెంచావు, నువ్వు నన్ను పెంచినంత కాలము నేను అందరినీ తప్పుగానే అర్థం చేసుకున్నాను, కానీ అనేసి షెన్లీ గురించి ఏదో థింక్ చేసి చూస్తూ, షెన్లీ వల్లనే నా లైఫ్ లో చాలా చేంజెస్ వచ్చాయి, కానీ నేను కాస్త లేట్ గా మేల్కొన్నాను అనేసి ఫూరాంగ్ ని బయట పంపించలేక కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. ఇక్కడేమో భూలోకంలో ఒక మంచి శక్తి ఒక దుష్ట శక్తి రెండు కలిసి ఫైట్ చేసుకుంటూ ఉన్నాయి. నెగటివ్ ఎనర్జీ మళ్ళీ హ్యూమన్ ఫామ్ లోకి వచ్చేస్తుంది. ఎవరా అని చూస్తే మన జిన్ లేడీ యొక్క నెగటివ్ ఎనర్జీ అంతా అక్కడి నుండి ఎస్కేప్ అయిపోయి బయటకు వచ్చేసింది కదా, ఆ నెగటివ్ ఎనర్జీనే అక్కడికి జిన్ లేడీ కూడా వచ్చేస్తుంది. నేను ఎక్కడెక్కడో వెతుక్కుంటూ ఉన్నాను, నువ్వేమో భూలోకంలో ఉన్నావా, నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను అనేసి ఆ అమ్మాయితో ఫైట్ చేస్తూ ఉంది. పాజిటివ్ ఎనర్జీ నెగటివ్ ఎనర్జీ మధ్య ఇప్పుడు గొడవ జరుగుతూ ఉంది. అప్పుడు జిన్ లేడీ తనని అటాక్ చేసి, నువ్వు నన్నే అంతం చేయాలని ట్రై చేస్తున్నావా అనేసి జిన్ లేడీ ముందుకు వస్తూ ఉంటే ఆ నెగటివ్ ఎనర్జీ జిన్ లేడీని బ్యాక్ సైడ్ నుండి అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. అప్పుడు అక్కడికి ఒక అబ్బాయి వచ్చి తనని కాపాడిస్తున్నాడు. అతను పవర్స్ అన్నిటిని కలెక్ట్ చేసే అబ్బాయి అంట. జిన్ లేడీ అతన్ని చూసి బాగా ఇంప్రెస్ అయిపోతూ ఉంది. ఏంటి నన్ను ఇప్పుడు ఒక మనిషి కాపాడా అనేసి, కానీ ఆ దృష్ట శక్తి ఉంది కదా దానికి ఇప్పుడు బాగా కోపం వస్తూ ఉంది. ఏంటి ఒక మనిషి నన్ను అటాక్ చేశాడా అనేసి అది అతన్ని అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటే జిన్ లేడీ ఆ దృష్ట శక్తిని అటాక్ చేసి ఆ అబ్బాయిని కాపాడుతూ ఉంది. దృష్ట శక్తి అక్కడి నుండి పారిపోతూ ఉంది.
అప్పుడు ఒక అమ్మ కూతురు ఇద్దరు వస్తూ ఉన్నారు. కరెక్ట్ గా ఆ టైంలో ఒక పెద్ద రాయి కింద పడుతూ ఉంది. ఆ అబ్బాయి ఉన్నాడు కదా, అతను చాలా మంచివాడు అనుకుంటా. వాళ్ళని కాపాడడం కోసం వెళ్తూ ఉన్నాడు. వాళ్ళ కోసం తన పవర్స్ ని ఇస్తూ ఉన్నాడు. ఏంట్రా నేను మాట్లాడుతూ ఉంటే పరిగెత్తుకుంటూ నువ్వు ఇక్కడికి వచ్చేసావు అనేసి జిన్లేడి అక్కడికి వెళ్ళి నువ్వు వీళ్ళిద్దరిని కాపాడగలవా అని అడుగుతూ ఉంటే, నేను చాలా మంచివాణ్ణి, నా వల్ల అయినంత హెల్ప్ నేను వీళ్ళకి చేస్తాను అనేసి ఆ అబ్బాయి అంటూ ఉన్నాడు. జిన్లేడి కాస్త ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంది. సరే ఓకే, నువ్వు నాకు హెల్ప్ చేసావు కాబట్టి నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అనేసి అతని వీపు మీద ఒక తట్టు తడుతూ ఉంది. అప్పుడు అతని దగ్గర నుండి చాలా పవర్స్ వెళ్ళి ఆ రాయిని పగలగొట్టేస్తుంది. ఆ రాయి పీస్ పీస్ అయిపోయి అవి కింద పడుతూ ఉంటే అవి అతనికి తగలకూడదు అనేసి జిన్లేడి ఆ అబ్బాయిని కాపాడుతూ ఉంది. ఆ రాయి పేలిపోగానే ఆకాశం అంతా క్లియర్ గా కనిపిస్తూ ఉంది. మన ఫ్రెండ్ స్వర్గానికి వెళ్ళిపోయినట్టు ఉన్నాడు, ఇంక మీదట వాడన్నీ చూసుకుంటాడు, మనకి ఎలాంటి టెన్షన్ లేదు అనేసి ఆ అబ్బాయిని చూస్తూ ఉంది. జిన్లేడి ఆ అబ్బాయిని చూసి బాగా ఇంప్రెస్ అయిపోయి ఆ తలరాతే నిన్ను నా దగ్గర చేర్చినట్టు ఉంది అనేసి అతన్ని తీసుకుని అక్కడి నుండి మాయమైపోతూ ఉంది. ఇక్కడేమో స్వర్గరాణి గారు కాస్త నర్వస్ గా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి, ఆ రాళ్ళంతా ఎలా కింద పడుతుంది అనేసి. అప్పుడు కరెక్ట్ గా పనిపిల్ల పరిగెత్తుకుంటూ వచ్చి రాణిగారు మన షెన్లీ బ్రతికే ఉన్నారంట అని అంటూ ఉంటే అది విని రాణిగారు ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంది. అండి పై స్వర్గానికి వెళ్దాము అనేసి అందరూ అక్కడి నుండి బయలుదేరుతూ ఉన్నారు. ఇక్కడేమో స్వర్గరాజు గారి దగ్గరికి యూలాంగ్ వెళ్తూ ఉంది. తాత, నేను మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి, కానీ మీరు టెన్షన్ పడకూడదు, అరవకూడదు అని అంటూ ఉంటే, సరే చెప్పమ్మా, ఇంతకంటే టెన్షన్ పడ్డానికి ఏముంది అనేసి తాత అంటూ ఉన్నాడు. అదేంటంటే ఆ పవిత్ర స్వర్గం ఉంది కదా, ఆ ప్లేస్ కి ఆదిదేవుడు గారు షెన్లీని తీసుకుని వెళ్లి బంధించి ఉంచారంట అనేసి యూలాంగ్ అంటూ ఉంది. అది విని తాత బాగా అరుస్తూ ఉన్నాడు. దీనికి ఎవరైనా టెన్షన్ పడకుండా ఉంటారా, ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా అనేసి రాజుగారు అడుగుతూ ఉంటే అంతలో అక్కడికి స్వర్గరాణి వచ్చేస్తున్నారు. అయితే మీరు నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళండి, నేను వెళ్ళి నా షెన్లీని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతాను అనేసి అంటూ ఉన్నారు. ఇక్కడేమో భూలోకంలో ఫూరాంగ్ షిన్షి ఇద్దరు కలిసి వస్తూ ఉన్నారు. షిన్షికి హెల్త్ బాలేకుండా అయిపోతూ ఉంది. ఫూరాంగ్ వెంటనే ఏమైంది ఆదిదేవుడు గారు అనేసి అడుగుతూ ఉంటే, ప్రాబ్లం ఏం లేదు, పక్కనే ఎక్కడో రాయి ఉన్నట్టు సిగ్నల్ వస్తూ ఉంది, నువ్వు త్వరగా అక్కడికి వెళ్ళి చూడు అని అంటూ ఉంటే, సరే ఓకే నేను ఇప్పుడే అక్కడికి వెళ్తాను అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఏమో ఇంకొక పక్క అందరూ పవిత్ర స్వర్గానికి వెళ్ళడానికి దారి చెప్పండి అనేసి రాజుగారిని అడుగుతూ ఉంటే రాజుగారు వెంటనే అది నాకు కూడా తెలియదు, తెలుసుంటే నేను షెన్లీని ఎప్పుడూ అక్కడి నుండి తీసుకొని వచ్చేసి ఉండేవాడిని, కానీ నాకు కూడా అది తెలియదు అని అంటూ ఉన్నాడు. స్వర్గరాన్ని వెంటనే యూలాంగ్ని చూసి, నిన్ను చిన్నప్పుడు ఆదిదేవుడు గారు ట్రీట్మెంట్ కోసము నిన్ను పవిత్ర స్వర్గానికి తీసుకుని వెళ్లారు, అది అందరికీ బాగా తెలుసు, కాబట్టి నువ్వే ఇప్పుడు అక్కడికి తీసుకుని వెళ్ళాలి అని అంటూ ఉంటే అది విని యూలాంగ్, నేను అప్పుడు చాలా చిన్నపిల్ల అందువల్ల నాకు కూడా ఏం గుర్తులేదు అనేసి యూలాంగ్ ఏదో థింక్ చేసి చూస్తూ ఉంది. కొన్ని సంవత్సరాలకి ముందు తన ఆదిదేవుడితో కలిసి అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు ఆదిదేవుడు పైకి వెళ్లి నిలబడుకొని కాస్త నవ్వగానే ఒక మ్యాజిక్ పవర్ వచ్చి తనని తీసుకుని వెళ్లిపోయి ఉంటుంది. అది మాత్రమే యూలాంగ్ కి గుర్తుంది. ఆ తర్వాత తన కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. తను ఎలా పవిత్ర స్వర్గానికి వెళ్ళింది, తనకు ఆ రూమ్ లో ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు, తను మళ్ళీ ఎలా తిరిగి వచ్చింది, ఇలా తనకి ఏమీ గుర్తులేదు. ఆ స్టోరీ అంతా వీళ్ళకి చెప్పేసి నాకు ఇంతవరకే తెలుసు అని యూలాంగ్ అంటూ ఉంటే, ఓకే నువ్వు ఎక్కడి నుండి మాయమైపోయావో ఆ ప్లేస్ దగ్గరికి అందరం వెళ్దాము అని అంటూ ఉంటే, సరే ఓకే అనేసి స్వర్గరాణి, యూలాంగ్, అలానే రాజుగారు ముగ్గురు కలిసి ఆ జ్ఞాపక చిహ్నాలు ఉండే ప్లేస్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ ఏం జరిగింది అని రాణిగారు అడుగుతూ ఉంటే, ఇదిగో ఈ ప్లేస్ దగ్గరికి ఆదిదేవుడు వచ్చి నిలబడ్డారు, ఆ తర్వాత ఆదిదేవుడు గారు ఏం చేశారో సేమ్ అలానే నేను చేసి చూపించనా అని యూలాంగ్ అడుగుతూ ఉంటే, సరే ఓకే చెయ్యు అనేసి ఇద్దరు అంటూ ఉన్నారు. వెంటనే హీరో నవ్వినట్టు యూలాంగ్ కూడా నవ్వుతూ తను ఇలానే నవ్వాడు అనేసి నవ్వుతూ ఉంటే రాజుగారు రాణిగారు ఇద్దరు యూలాంగ్ ని చూస్తూ ఉన్నారు. ఏంటి తను ఇంకా పవిత్ర స్వర్గానికి వెళ్ళలేదు అనేసి, నువ్వు ఇటువైపు తిరిగి నవ్వావు, ఇప్పుడు కాస్త అటువైపు తిరిగి నవ్వు అనేసి స్వర్గరాణి అంటూ ఉంటే వెంటనే యూలాంగ్ కూడా ఇటువైపు తిరిగి నవ్వుతూ ఉంది. అప్పుడు కూడా ఏమీ వర్కౌట్ కావడం లేదు. ఒకవేళ అందరు కలిసి చేయాలేమో అనేసి అందరూ ఇటువైపు అటువైపు తిరిగి నవ్వుతూ ఉన్నారు. కానీ రిజల్ట్ ఏమీ లేదు. ఒకవేళ తన దగ్గర పవర్స్ తక్కువ ఉండడం వలన ఓపెన్ కాలేదేమో, నేను వెళ్ళి ట్రై చేస్తాను అనేసి రాజుగారు వెళ్ళి ట్రై చేస్తున్నారు. కానీ డోర్స్ ఓపెన్ అవ్వడం లేదు. ఫోర్స్ సరిపోలేదేమో అనేసి కాళ్ళు చేతుల్ని పైకి లేపుతూ కామెడీలు చేస్తూ ఉన్నారు. అదంతా చూసి రాణిగారు నవ్వుకుంటూ ఉన్నారు. మీరొకసారి ట్రై చేయండి అనేసి రాజుగారు అంటూ ఉంటే, నేను కూడా వెళ్ళి కామెడీ చేయాలా అనేసి వద్దొద్దు అని అంటూ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనేసి రాజుగారు థింక్ చేస్తూ
ఉన్నారు. రాణిగారు ఆ ప్యాలెస్ అంతా చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమైనా మెకానిజం ఉందా అనేసి వెతుకుతూ వెళ్ళి అక్కడ ఉన్న జ్ఞాపక చిహ్నాలన్నిటికీ నమస్కారం చేసేసి వాటిని చెక్ చేసి చూద్దాము అనేసి అనుకుంటూ ఉంటే, లేదు, అలా వాళ్ళని అవమానించకూడదు అని రాజుగారు అంటున్నారు. లేదండి, అక్కడ ఏమైనా మెకానిజం ఉందా అని చూడ్డానికి వచ్చాను అని అంటూ ఉన్నారు. యూలాంగ్ వెంటనే ఇక్కడ చెక్ చేసింది చాలు, వెళ్ళిపోదాం రండి, ఆదిదేవుడు గారు వస్తే మళ్ళీ మనకేమైనా ప్రాబ్లం అవుతుంది, వెళ్ళిపోదాం రండి అని అంటూ ఉంది. ఇక్కడేమో షిన్షి ఇంకా భూలోకంలోనే ఉన్నాడు. అప్పుడు అక్కడికి ఒక రాయి వచ్చి పడుతూ ఉంది. కానీ హీరోకి హెల్త్ అస్సలు బాలేదు. తన పవర్స్ అన్నిటిని యూజ్ చేసి ఆ రాయిని పగలగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటే ఆ రాయి పేలిపోయి ముక్కలైపోతూ ఉంది. అందులో నుండి ఒక చిన్న ముక్కను పట్టుకొని, చిన్న పీస్ ని కూడా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళకూడదు, అన్నిటినీ జాగ్రత్తగా తీసుకుని వెళ్ళిపోవాలి అనేసి వాటిని చూస్తూ ఉన్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.